Key 2898 AD, there is a breakdown video of number of hidden details తో మీ ముందుకు తీసుకొచ్చా. జస్ట్ ఫాలో కొట్టు మామ. అండ్ దే గోయింగ్ టు ద వీడియో డీటెయిలింగ్ నెంబర్ 1. మూవీ స్టార్ట్ అవడంతోనే మహాభారత యానిమేషన్ సీక్వెన్స్తో కురుక్షేత్రం సీన్ ప్లే అవుతూ ఉంటుంది. అండ్ అందులో అర్జునుడు, భీష్ముడు, అభిమన్యుడు, కర్ణుడు అండ్ అశ్వత్థామ, అతహ, కుంజరహ దృశ్యాలు మాత్రమే హైలైట్గా చూపించారు. అండ్ ఎస్పెషల్లీ ఇవి మాత్రమే చూపించడానికి బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్కషన్ జరిగింది. వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 2. నాగేశ్వరన్ గారు మూవీలో 3 ప్లేసెస్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు: కాశీ, శంబల, కాంప్లెక్స్. అండ్ 4th వరల్డ్కి సంబంధించి చిన్న హింట్ కూడా ఇచ్చారు మూవీలో. అండ్ వారిని న్యూ మ్యాన్స్ అని కూడా అంటారట. ఎట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లైక్ నరమాంస భక్షకులు. అండ్ మేబీ మూవీ ఎండింగ్లో బుజ్జి, భైరవ, సమ్ 80 అక్కడికే వెళ్తారనుకుంటా. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 3. సుప్రీం యాస్కిన్ ఇటు దేవుడు కాదు, అలా అని మనిషి కాదు, అమరత్వం కోసం పోరాడుతూ ఉంటాడు. అతన్ని వెనుక నుండి నడిపించేది మేబీ ఏఐ టెక్నాలజీ అనుకుంటా. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, యూ నో ద ఆన్సర్, ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 4. అండ్ ఈ సీన్లో కౌన్సిలర్ బాణి యొక్క రూమ్ని చూపించారు. అండ్ అతను ఒక పురావస్తు శాస్త్రవేత్త అండ్ పురాణాల పట్ల మంచి అవగాహన కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. అండ్ ఎస్పెషల్లీ ఆ గదిలో ఉన్న వస్తువులను పరిశీలిస్తే కౌమోదరి, విష్ణువు గద, అండ్ సెకండ్ వన్ ధన్వంతరి విగ్రహం యాజ్ ఎ లైక్ ఆయుర్వేద దేవుడు, థర్డ్ వన్ యమ విగ్రహం, అండ్ 4th వన్ వెంకటేశ్వర స్వామి కిరీటం. అండ్ నాగేశ్వరన్ గారు జస్ట్ ఇమాజిన్ చేశారు ఫ్యూచర్లో వీటికి డిమాండ్ ఉంటుందని. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 5. దీపిక పడుకునే మొదటిసారిగా శంబాలకు వచ్చినప్పుడు ఇక్కడ చూపించిన ప్రతి ఫ్రేమ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. యాజ్ ఎ లైక్ చైనీస్, ఆఫ్రికన్ అండ్ ఇండియన్స్, మొఘల్స్ అండ్ సో అండ్ సో. ఈ మొత్తం ప్రపంచంలో మిగిలిన జనంతో ఒక సమూహంగా బ్రతికే చోటు శంబల. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 6. అండ్ అశ్వత్థామకి, భైరవకి ఫైట్ జరిగిన తర్వాత యాస్కిన్ మనుషులు భైరవని బ్లాక్ లిస్ట్లో పెట్టే ముందు మన భైరవ దగ్గర 21,110 యూనిట్స్ ఉంటాయి. అండ్ దట్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మూవీ స్టార్టింగ్లో భైరవ దగ్గర 200 యూనిట్స్ ఉన్నాయని బుజ్జి చెప్తుంది. అండ్ ఈ 21,110 యూనిట్స్ ఎలా వచ్చాయి అనేది ఎడిటింగ్లో కట్ చేశారేమో. అండ్ దిస్ వాజ్ అ బిగినర్ మిస్టేక్స్, చూసుకోవాలి కదా మామ. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 7. కల్కి 2898 AD టైటిల్ రివీలింగ్లో 11 లాంగ్వేజెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 8. రాజమౌళి అండ్ భైరవ ఎదురుపడి మాట్లాడుకొని పోట్లాడుకునే సమయంలో మన రాజమౌళి బుజ్జిని కాల్చడానికి ఉపయోగించే ట్రిగర్ పర్టికులర్గా అబ్జర్వ్ చేసి అది బాహుబలి కత్తి. అండ్ దట్ వాజ్ అ వెరీ ఇంప్రెసివ్ థింగ్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 9. అండ్ ఓవరాల్ మూవీలో దీపిక పడుకునే యాక్టింగ్ అండ్ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ పీక్స్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ తనకు మూవీలో 3 minutes కూడా డైలాగ్స్ ఉండవు. మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి భయం, సందేహం, ఆందోళన, నమ్మకం జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ దట్ వాజ్ అ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 10. అండ్ ఈ సీన్లో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే ముందు అంతా నార్మల్గానే ఉంటుంది. అండ్ అతను బ్రహ్మాస్త్రం ఉపయోగించిన తర్వాత భారీ గాలి అండ్ మెరుపుల నేపథ్యంలో జెండాలు ఊగుతూ ఉంటాయి. అండ్ దట్ వాజ్ ఎ గ్రేట్ అప్లాస్ ఆఫ్ ఎడిటర్. అండ్ మీలో చాలామందికి అది నార్మల్ థింగ్ అనిపించవచ్చు. అండ్ అలాంటి మైనర్ థింగ్స్ని మానిటర్ చేసినప్పుడే వి సాటిస్ఫైడ్ మోర్ థింగ్స్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 11. అండ్ కల్కి మూవీలో మణికర్ణిక ఘాట్ని ఈ విధంగా ఇమాజినేషన్ చేసి రీక్రియేట్ చేశారు. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 12. అండ్ మూవీలో సీజీతో తయారు చేసిన వాహనాలకు కూడా వెహికల్ నెంబర్స్ని యాడ్ చేశారు. దట్ వాజ్ అ మైనర్ డీటెయిలింగ్ బట్ గ్రేట్ఫుల్ ఎఫర్ట్స్. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 13. అండ్ ఈ సీన్లో దివ్య మరణించిన తర్వాత అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంప్లెక్స్ తలుపులు స్వయంగా మూయబడతాయి. అండ్ దట్ వాజ్ అ నెగిటివ్ షేడ్స్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 14. భైరవ చేతిపై ఉన్న ఈ టాటూకి సంబంధించి చాలా రూమర్సే వచ్చాయి. అండ్ దట్ రియల్ ట్రూత్ ఈస్ ఎట్ ది సేమ్ టైమ్ డీక్యూ గారి చేతిపై కూడా సేమ్ టాటూ చూడొచ్చు. అండ్ దట్ మీన్స్ భైరవ తన నుండి ఎంత ఇన్స్పైర్ అయ్యాడనేది జస్ట్ ఆ టాటూ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, జస్ట్ మైనర్ థింగ్, ఎస్పెషల్లీ ఈ సీన్లో ఈ షాప్ బోర్డుపై కళ్ళు కొట్టు అని రాసుంటుంది. అండ్ మీలో ఎంతమంది ఈ మైనర్ డీటెయిల్స్ని ముందుగానే గమనించారో ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కామెంట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, I will make the sequel of this part. And if make sure to subscribe.